మరణం అనేది దేహానికే కానీ ఆత్మకి లేదని చెప్తూ ఉంటారు కదా. ఆత్మ అనేది మరణించకపోతే మనకి మోక్షం అనేది ఎలా ప్రాప్తిస్తుంది? మోక్షం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే అప్పుడు ఆత్మ, జ్ఞానము, వేదాంతము అవి అన్నీ కూడా అర్థమవుతాయి. 194 సూత్రాలతో యోగశాస్త్రం 4 అధ్యాయాలలో ఆత్మ అంటే ఏమిటో వివరించే ప్రయత్నం చేసింది. ఆత్మవత్ సర్వభూతాని, తన ఆత్మను తాను ఎలా సంభావించుకోగలుగుతున్నాడో, ఉనికిని గుర్తించగలుగుతున్నాడో, ఈ ఆత్మశక్తి తనది కానిది, ప్రపంచమంతా ఉన్నది, పరమేశ్వర సంబంధితమైనది, అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానాన్ని ఎలా తాను పొందగలుగుతున్నాడో, అలాంటప్పుడు దేహి వేరు అంటే దేహాన్ని ధరించిన స్వరూపము ఇది వేరు, దేహంలో ఉన్న నేను వేరు, అహం తొలగితే అనుగ్రహం లభిస్తుంది అనే వాక్యార్థం ఇది. నేను వేరు, దేహం వేరు. ఈ జ్ఞానం కలగడం మోక్ష సాధనలో మొదటి మెట్టు. మోక్షము అంటే బంధనాల నుంచి విముక్తి, ఆలోచనల నుంచి విముక్తి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇలా ఉంటాను, నాకు కోరికలు కలగకూడదు, ఇది కూడా ఒక కోరిక. బౌద్ధ ధర్మం చెప్పేది అన్ని కోరికలు దుఃఖానికి మూలం కనుక కోరికలను త్యజించాలి అనే అష్టాంగ మార్గంలో కోరికలను విడిచిపెట్టాలి అనేది అతిపెద్ద కోరిక, చాలా కష్టమైనది. ఆ జ్ఞానాన్ని విడిచిపెడుతూ నేను వేరే, శరీరం వేరే. మోక్షము అంటే శరీరం పైన వ్యామోహాన్ని విడిచిపెట్టడం. శరీరం ద్వారా సమస్తములైన వ్యవహారాలను మనం పాటించగలుగుతున్నాం, సమస్త ధర్మాలను శరీరం ద్వారా నిర్వహిస్తున్నాం. పునర్మిత్తం పునర్విత్తం, పునర్మిత్రం పునర్విత్తం, పునర్భార్య పునర్గృహం, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వస్తాయి. భార్య చనిపోతే మళ్ళీ చేసుకోవచ్చు, ఇల్లు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, స్నేహితులు పోతే మళ్ళీ స్నేహితులు సంపాదించుకోవచ్చు. కానీ నా శరీరం పునఃపునః, ఈ శరీరం మళ్ళీ రాదుగా. శరీరం రానప్పుడు ఉన్న శరీరంతో ఆత్మకు విడుదల కలిగించడం. ఆత్మ చనిపోదు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అనేటటువంటి భగవద్గీత వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే, విడిచిపోయినటువంటి ఆ వస్త్రాలు మాసిపోయినవి ఎలా విడిచిపెడుతున్నామో అలా దేహం విడిచిపెడుతుంది. ఆత్మను, ఆత్మ వేరే, శరీరం వేరే, ఆత్మకు మరణం లేదు అనే జ్ఞానం కలిగితేనే శరీరం పైన మమకారం నశిస్తుంది. మోక్షము అంటే ఆలోచనల నుంచి విడుదల, దేహం పైన భ్రమ తొలగిపోవడం. ఇది చెప్పు.